పులివెందుల జెడ్పీటీసీని ఎలాగైనా గెలవాలి అని చెప్పి అధికార పార్టీ సరే ఒకవైపు ప్రలోభాలంటే పార్టీలు మామూలేనేమో, కానీ దాడులకు తెగబడుతూ ఉండడం చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళ మీద ఫస్ట్ కోపం కాదు జాలిపడాల్సి వస్తుందేమో. పులివెందుల్లో టీడీపీ వాళ్ళు వైసీపీ మీద దాడులు చేస్తున్నారు, విచక్షణరహితంగా దాడి చేస్తున్నారంటే వీళ్ళని వెనక ఉండి ఎవరో ప్రయోగిస్తుంటే వీళ్ళు పావులుగా. ఎందుకంటే వాళ్ళకి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇటువంటి విజయాలనుకుంటే అధికారం అవసరమా? పని అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చేసిందంటే కనీసం కాపురాల సంసారాలు ఊర్లలో ఉండేవాళ్ళ ఏ మాటకు ఆ మాట కానీ అట్లా ఉండే పరిస్థితి. ఎంత స్వేచ్ఛగా తిరిగారు కదా. మరి ఇదే రాజకీయం. కావాలని వీళ్ళని ఎవరో ముందు పెట్టి రెచ్చగొడుతూ ఉన్నట్టు విచ్చల విడిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఎటు పోలీసులు ఉన్నారు, అధికారం మన వైపు ఉంది కదా అని చెప్పి ఈరోజు కూడా నల్లగొండ వారిపల్లెలో ఎన్నికల ప్రచారానికైనా వెళ్తే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరో వైసీపీ నేత వేల్పుల రాము మీద విచక్షణ రహితంగా మామూలు దాడిలా పీసులు ఇంతింతలా రాళ్ళు పడ్డాయి కార్లల్లో. ఇంతింతలా రాళ్ళు పడ్డాయి కార్లల్లో. రేంజ్ రోవర్ కార్లే ఎట్లయిపోయాయో చూడండి. పీసులు అయిపోయింది కార్లు. ఎంత 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 విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈయన వేల్పుల రాము తన మీద చూడండి, వేల్పుల రాము అని ఎంతగానో వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళే కదా, వీళ్ళందరూ అధికారంలో ఉన్నవాళ్ళే కదా, ఈరోజు కాదు కదా. వీళ్ళు అలా చేయాలనుకోనండి. వీళ్ళు ఎప్పుడైనా చేశారా? ఈ ఎన్నిక కోసం ఇంత బరితెగింపులేంటి? ఎన్ని కార్లు పగిలిపోయినాయంటే ఈ రక్తాలు చూడండి. విచక్షణ రహితంగా హత్యా ప్రయత్నం చేశారు. పీసులు అయిపోయినాయి కార్లు అయితే. ఎంతెంతలా రాళ్ళు పడేసిందంటే నిజంగా ఆ కార్లలో, ఈ కారులో చూడండి ఎంతలా రాళ్ళు ఉన్నాయో చూడండి. ఎంతలా రాళ్ళు ఉన్నాయో చూడండి. ఎంతలా రాళ్ళు ఉన్నాయో చూడండి. ఏంది ఇంత దారుణంగా దాడులు చేయడం ఏంటి? పీసులు అయిపోయినాయి కార్లు చూడండి. ఎట్లా ఏమి ఇంత దారుణంగా దాడులు చేసి ఏంటండి మరీ దారుణం కాకపోతే? ఇంత దారుణం, ఇంత కథ అవసరమా? అక్కడ ఉన్న వాళ్ళు ఎవడు వెనకొచ్చి ఎండకుండా రెచ్చగొడుతూ ఉన్నారు. అది ఏం జరిగినా మనకే మంచిదిలే. అక్కడున్న టీడీపీ వాడి తర్వాత ఇబ్బంది పడిపోయి వాళ్ళ నాశనం అయిపోయినా దాన్ని రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనోళ్ళు అక్కడ ఏమైనా కనుక పై చేయి సాధించిన రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఆ టీడీపీ ఉన్నాడు, ఎవడు అధికారంలో పోలీసులను చూసి ఏదో రెచ్చిపోతున్నారేమో. వాళ్ళ బలం ఎంత అక్కడ పులిందల్లో రెచ్చిపోతున్నారేమో. ఆ తర్వాత ఈ రెచ్చిపోయినోడు కనుక తర్వాత ఇంకేమైనా అయ్యండి అనుకో, దాన్ని కానీ రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వాడుకోవచ్చు. ఎట్లయినా మనకే మంచిది కదా. పులిందల్లో ఏం జరిగినా జగన్ మీదకు నొక్కేయచ్చు. టీడీపీ వాళ్ళకి ఏం జరిగినా, వైసీపీ వాళ్ళకి ఏం జరిగినా జగన్ మీదకే నొక్కేయచ్చు. ఇదంతా ఒక కుట్ర, కంప్లీట్ ప్లాన్డ్గానే చేస్తూ ఉన్నారు. కుట్ర కావాలనే రెచ్చగొడుతూ ఇటువంటి వాటికన్నిటికీ మూల్యం చెల్లించుకోకుండా ఉంటారా? ఇంత విచలివిడితనం బరితెగింపేందుకు? శాశ్వతం అధికారం ఏమైనా సరే, అధికారమే కావాలా. అక్కడ వాళ్ళు తిరగబడాలనుకుంటే అధికారమే కావాలా? ఏముంది? ఇంత దాడులు చేయించుకొని ఉండే పరిస్థితి మరీ టూ మచ్ అబ్బా.